గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఐఎమ్ షణ్ముఖ్. వెల్కమ్ టు విఏ ఫోకస్ అకాడమీ. ఈరోజు నేను మన ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ ఫిలిమ్స్ గురించి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి ఈరోజు నేను టాప్ 20 ఎర్రర్ డిటెక్షన్స్ గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. అంటే ఎర్రర్ డిటెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అందులో కొన్ని రూల్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. నేను ఆ రూల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ చేద్దాం మరి. కమాన్. ఓకే, చూడండి, ఇక్కడ నేను 3 సెంటెన్స్లు ఇచ్చాను. ప్రతి సెంటెన్స్లో మేబీ మిస్టేక్ ఉండొచ్చు, లేకపోవచ్చు, అంటే ఎర్రర్ ఉండొచ్చు, లేకపోవచ్చు. మనం చదివి ఏ సెంటెన్స్లో ఎర్రర్ ఉందో చూద్దాం, ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? రైట్. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, మీ అండ్ మై ఫ్రెండ్ వెంట్ టు ద సినిమా అని ఇచ్చిండు. చూడండి, ఇది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ చూడండి, ద వెదర్ ఈజ్ క్విట్ ప్లెజెంట్ టుడే. ఓకే. నెక్స్ట్ థర్డ్, షీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మీ. ఇలా 3 సెంటెన్స్లు ఇచ్చాడు. చూడండి, ఇందులో ఏం తప్పు ఉంటుంది, ఎందులో ఎర్రర్ ఉండొచ్చు ఒకసారి మీరు చూడండి. ఓకే, చూడండి, ఇక్కడ మీ అండ్ మై ఉంది కదా. ఎప్పుడైతే మనం యాండ్తో ఒక సబ్జెక్ట్కి జాయిన్ చేస్తామో అప్పుడు అక్కడ ఉన్న ఈ ప్రొనౌన్స్ అనేవి 2 కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయి ఉండాలి. ఒకటి సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఇంకోటి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది చేయకూడదు. సో ఇక్కడ మై ఫ్రెండ్ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ కదా. డైరెక్ట్గా నెక్స్ట్ ఏమొచ్చింది, మెయిన్ వర్బ్ వచ్చింది. అంటే ఇందులో డైరెక్ట్గా ఇది మనకి అసెర్టివ్ సెంటెన్స్. ఏదైతే సబ్జెక్టు ఇమ్మీడియట్లీ మీకు మెయిన్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది, అది అసెర్టివ్ సెంటెన్స్ అంటారు. సో ఇక్కడ 2 కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉండాలి. బట్ ఇక్కడ ఇదేముంది, మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో మీ కాస్త మనం ఐగా మార్చాలి. ఓకే, ఫస్ట్ ఇది. అండ్ ఇందులోనే మనం ఎప్పుడైతే ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేస్తామో, ఏంటది, ఫస్ట్ 2 అంటే 2, 3, 1 ఇది ఫాలో అవ్వాలి. అంటే సెకండ్ పర్సన్తో స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ థర్డ్ పర్సన్, నెక్స్ట్ ఫస్ట్ పర్సన్తో ఈ సెకండ్ స్టార్ట్ అవ్వాలి. బట్ ఇక్కడేముంది, ఫస్ట్ పర్సన్ ఇక్కడ వచ్చాడు, సెకండ్ పర్సన్ ఇక్కడ వచ్చాడు. సో ఇది కూడా చేంజ్ అవుతుంది. అంటే ఏంటి, మై ఫ్రెండ్ అండ్ ఐ. ఓకే, అండ్ ఐ వెంట్ టు ద సినిమా అని రాయాలి. ఓకేనా? దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద వెదర్ ఈజ్ క్విట్ ప్లెజెంట్ టుడే. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ద వెదర్ ఉంది. వెదర్ అనేది సింగులర్ ప్లూరలా? అఫ్కోర్స్ సింగులర్. కాబట్టి ఇక్కడ ఈజ్ వస్తుంది. అకార్డింగ్ టు సబ్జెక్ట్ పట్టించి హెల్ప్ మీద ఈజ్ వస్తుంది సింగులర్ అయితే. ప్లూరల్ అయితే ఆర్ వచ్చును. సో ఇది సింగులర్ కాబట్టి ఇది రైట్. ఈ సెంటెన్స్ కంప్లీట్గా రైట్. నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ మీ. ఓకే, ఇదేంటిది, సిడి అంటే కంపారేటివ్ డిగ్రీ కదా. ఒక పర్సన్ ఇంకొక మెథడ్తో కంపేర్ చేసినప్పుడు దానికి సిడి అంటారు, డిగ్రీస్ అంటారు. ఓకే, కంపారేటివ్ డిగ్రీలోట మనం ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్కి ఇంకొక సబ్జెక్ట్తో కంపేర్ చేసినప్పుడు ఆల్వేజ్ అవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అయ్యి ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, సి ఉంది, ఇక్కడ మీ ఉంది. ఇక్కడ ఏమొస్తుంది, ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కదా, ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. మనకేం కావాలి, సబ్జెక్ట్ ప్రొనౌన్ కావాలి. సో ఇది మార్చాలి. ఏమవుతుంది, ఇక్కడ ఐ ఏంటి, షీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ ఐ అని రావాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం మరి ఏ రాంగ్స్ అయినాయి. సెంటెన్స్ 1 రాంగ్ అయింది, సెంటెన్స్ 3 రాంగ్ అయింది. ఆన్సర్ ఏమవుద్ది, బోత్ 1 and 3. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చదవండి, ద క్యాట్ జంప్డ్ ఆన్ ద టేబుల్ అండ్ బ్రోక్ ద కప్. సెంటెన్స్ 1. సెంటెన్స్ 2 ఏంటి, హీ డు నాట్ లైక్ స్పైసీ ఫుడ్ అంట. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. ఓకే, ఇందులో ఏ సెంటెన్స్ ఎర్రర్ డిటెక్షన్ ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయగలరా? చేయండి, చూద్దాం. 5 seconds. ఓకే, చూడండి, ద క్యాట్ జంప్డ్ ఆన్ ద టేబుల్ అండ్ బ్రోక్ ద కప్. చూడండి, ఎప్పుడైనా మీరు అండ్ అనే వర్డ్ చూస్తే, ఓకే,
అండ్ అనే వాడు చూస్తే అండ్ బిఫోర్ ఉన్న సెంటెన్స్లో ఏ టెన్స్ అయితే ఉంటుందో అండ్ తర్వాత ఉన్న సెంటెన్స్లో అదే టెన్స్ ఉండాలి. ఇక్కడ ఏముంది ద క్యాట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏది క్యాట్, ఏమైంది జంప్డ్ అంటే V2 అంటే సింపుల్ పాస్ట్లో ఉంది కదా. కాబట్టి ఆఫ్టర్ సెంటెన్స్ ఆఫ్టర్ అండ్ తర్వాత కూడా సింపుల్ పాస్ట్లోనే ఉండాలి. అంటే ఇక్కడ కూడా V2నే రావాలి. అఫ్కోర్స్ బ్రేక్కి V2 బ్రోక్ కదా, సో V2 ఉంది. సో ఫస్ట్ సెంటెన్స్ రైట్. సెకండ్ సెంటెన్స్ చూడండి, హీ డు నాట్ లైక్ స్పైసీ ఫుడ్. ఓకే, ఇది అందులో చూడండి ఈ సింగులర్, ఓకే, డూ నాట్ అని ఉంది. నార్మల్గా ఇది ఏ సెంటెన్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ సెంటెన్స్ ఇది కదా. సింపుల్ ప్రెజెంట్లో కానీ సబ్జెక్ట్ కానీ సింగులర్ అయితే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఏమొస్తాయంటే సబ్జెక్ట్ కానీ సింగులర్ అయితే డజ్ నాట్ అని వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ కానీ ప్లూరల్ అయితే ఏమవుద్ది డూ నాట్ అని వస్తుంది. సో సింగులర్ సబ్జెక్ట్స్ ఏముంటాయి ఇక్కడ చూడండి. సింగులర్ సబ్జెక్ట్స్ ఏంటి, హీ, సీ, ఇట్ ఆర్ సింగులర్ నేమ్స్. ఈ అన్నిటితో పాటు సింగులర్ హెల్ప్ వర్బ్ రావాలి. ఏంటి రావాలి, డజ్ నాట్ రావాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది డూ నాట్ వచ్చింది కదా. ఈ అనేది ఒక సింగులర్ కాబట్టి ఇక్కడ డజ్ నాట్ రావాలి. ఓకే, సో ఇక్కడ ఇది రాంగ్. నెక్స్ట్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 10 years. చూడండి, ఎప్పుడైతే ఒక సెంటెన్స్లో ఫార్ ఇచ్చి స్పెసిఫిక్ టైం ఇస్తారు, నెంబర్ ఆఫ్ టైం ఇస్తారు, అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ సెంటెన్స్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి. అలా ఒకవేళ ఉంటే ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, హ్యావ్ బీన్ ఆర్ హ్యాజ్ బీన్. సబ్జెక్ట్ కానీ ప్లూరల్ అయితే హ్యావ్ బీన్ వస్తుంది, సబ్జెక్ట్ కానీ సింగులర్ వస్తే హ్యాజ్ బీన్ వస్తుంది. ఇక్కడ ఐ అనేది సింగులరే, బట్ అకార్డింగ్ టు గ్రామర్ ప్లూరల్గా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఐ హ్యావ్ బీన్ అని రావాలి, అఫ్కోర్స్ వచ్చింది. తర్వాత ఆల్వేస్ V4 రావాలి, వచ్చింది. సో ఇది రైట్. సో ఈ 3 సెంటెన్స్లో సెంటెన్స్ 2 అనేది రాంగ్ ఉంది. ఓకే, సో ఓన్లీ 2. అర్థమైంది కదా. ఇఫ్ ఐ వాజ్ యూ ఐ వుడ్ నాట్ డూ దట్, ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్, ఈ హ్యావ్ గాన్ టు ద మార్కెట్. ఓకే, థర్డ్ సెంటెన్స్, ద న్యూస్ ఆర్ వెరీ డిసప్పాయింటింగ్. ఓకే, 3 సెంటెన్స్లు ఉన్నాయి. చూద్దాం ఫస్ట్ సెంటెన్స్లో ఏదైనా తప్పు ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇఫ్ అనేది వస్తే సెంటెన్స్ స్టార్టింగ్లో అప్పుడు అది ఆల్వేజ్ అది ఇమేజినరీ సెంటెన్స్ అంటారు అనమాట. అంటే ఒకవేళ నేను ఇది అలా అయితే ఇమేజినేషన్ అనమాట. ఇమేజినేషన్ అయినప్పుడు సబ్జెక్టు అది సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా ఆల్వేజ్ హెల్పింగ్ వర్బ్ అనేది వర్బ్ వస్తుంది. ఓకేనా. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ డూ దట్ అని వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇమేజినరీ సెంటెన్స్ వచ్చినప్పుడు ఒక కాంబినేషన్ ఉంటుంది. ఏంటది, వర్బ్ వస్తే వర్బ్ అండ్ వుడ్ రావాలి. ఓకే, ఇది సెంటెన్స్ 1లో ఉండాలి, ఇది సెంటెన్స్ 2లో ఉండాలి. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎప్పుడైతే ఇమేజినరీ సెంటెన్స్ వస్తుందో ఫస్ట్ సెంటెన్స్లో వర్బ్ రావాలి, రెండో సెంటెన్స్లో వుడ్ రావాలి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి. రెండో సెంటెన్స్ ఏమన్నాడు, ఈ హ్యావ్ గాన్ టు ద మార్కెట్. ఎప్పుడైతే మీరు హ్యావ్ కానీ సెంటెన్స్లో చూస్తే మీ మైండ్లో రావాల్సింది ఏ టెన్స్లో ఉంది, అది ఎందులో ఉంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్లో 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఏంటది, హ్యాజ్ సింగులర్కి వస్తుంది, హ్యావ్ ప్లూరల్కి వస్తుంది. హ్యాజ్ వస్తే మెయిన్ వెర్బ్ ఆల్వేజ్ V3లో ఉండాలి. ఓకే, చూడండి ఇక్కడ ఏముంది, సింగులర్ ఉంది. అక్కడ హ్యాజ్ వస్తుందా, హ్యాజ్ వస్తుంది కదా, హ్యాజ్ వస్తుంది. ఇది చూడండి V3లో ఉంది, ఇది రైట్ కదా. సో హ్యావ్ రాకుండా హ్యాజ్ రావాలి. ఓకే, రెండో సెంటెన్స్లో హ్యావ్ రాంగ్. అక్కడ మూడో చూడండి, ద న్యూస్ ఆర్ వెరీ డిసప్పాయింటింగ్. ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ ఉంది, ద న్యూస్ అనేది సింగులర్ కదా. మరి సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ హెల్పింగ్ రావాలి కదా. ఇప్పుడు సింగులర్ హెల్పింగ్ ఏంటి, హీజ్ కదా. సో ఇక్కడ ఆర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, హీజ్ వచ్చింది, హీజ్ రావాలి. ద న్యూస్ ఈజ్ వెరీ డిసప్పాయింటింగ్. సో ఫస్ట్ సెంటెన్స్లో రాంగ్ ఉంది, సెకండ్ సెంటెన్స్లో రాంగ్ ఉంది, థర్డ్ సెంటెన్స్ రాంగ్ ఉంది. సో ఏమవుద్ది, ఆల్ 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు, ద చిల్డ్రన్ ఈజ్ ప్లేయింగ్
క్రికెట్ అని ఉంది. ఓకే, రెండో సెంటెన్స్ దేర్ ఆర్ మెనీ ఫ్లవర్స్ ఇన్ ద పార్క్. మూడోది ఏంటి, సీ సింగ్ బ్యూటిఫుల్లీ అని ఉంది. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూడండి రాంగ్ ఏముందిలా. ద చిల్డ్రన్ అనేది ఇక్కడ ఏంటి, ప్లూరల్. ప్లూరల్ కాబట్టి ప్లూరల్ సబ్జెక్ట్ ఇది. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ఏమొస్తుంది, ప్లూరల్ ఎల్పి వర్బ్ వస్తుంది. ప్లూరల్ వర్బ్ ఏముంటుంది, ఆర్ కదా, ఈజ్ ప్లేస్లో ఆర్ రావాలి. అఫ్కోర్స్ మరి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది కాబట్టి ఇక్కడ V4 రావాలి. V4 అంటే ఏంటి, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. సో ఇక్కడ ఇది కరెక్ట్గా ఉంది. సో ఈ ఆర్ ఈజ్ ప్లస్లో ఆర్ రావాలి. సో ఫస్ట్ దీనిలో అది ఎల్పి వర్బ్ రాంగ్ ఉంది. ఓకే, సెకండ్ చూడండి, దేర్ ఆర్ మెనీ ఫ్లవర్స్ ఇన్ ద పార్క్. ఈ ఆర్ ఎక్కడ ఏం గురించి, ఏ సబ్జెక్ట్ గురించి, ఇక్కడ ఈ ఫ్లవర్స్ గురించి. సో ఫ్లవర్స్ ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ వచ్చింది. సో ఇది రైట్. మూడో సెంటెన్స్ చూడండి, సీ సింగ్ బ్యూటిఫుల్లీ. ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ ప్రజెంట్లో అంటే ఒక హ్యాబిచువల్ యాక్షన్స్ అన్ని సింపుల్ ప్రజెంట్లో మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏముందంటే ఆమె మంచిగా పాడుతుంది అంటున్నాం. అప్పుడు ఏమవుద్ది, సబ్జెక్ట్ కానీ సింగులర్ ఉంటే సింగ్ ఉంది కదా మనకి ఎస్ రావాలి. సబ్జెక్ట్ కానీ సింగులర్ ఉంటే V1 ప్లస్ ఎస్ వస్తుంది ఆర్ ఈఎస్ వస్తుంది. సో సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి సింగ్స్ అని వస్తుంది, ఓన్లీ సింగ్ రాదు. ఓకేనా. ఓకే, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో రాంగ్ ఉంది, సెకండ్ సెంటెన్స్లో రాంగ్ ఉంది. సో బోత్ 1 and 3 ఆన్సర్ అవుద్ది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ 1లో ఏముందంటే నైదర్ హీ నార్ ఐ ఈజ్ గోయింగ్ టు ద పార్టీ. సెంటెన్స్ 2 ఏముంది, ఈజ్ టాలర్ దెన్ మీ. థర్డ్ సెంటెన్స్లో ఏముంది, ఐ ప్రిపేర్ కాఫీ దెన్ టీ ఉంది. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం ఏదైనా తప్పు ఉందా లేదో. నైదర్ ఈ నార్ ఐ ఈజ్ గోయింగ్ టు ద పార్టీ. ఎప్పుడైతే కాంబినేషన్ సెంటెన్స్ నైదర్ నార్ ఐదర్ ఆర్ వచ్చినప్పుడు ఆల్వేస్ సెకండ్ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఎల్పి వర్బ్ మెయిన్ వర్బ్ వస్తుంది. సో ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ ఏది ఉంది, ఐ ఉంది కదా. సెకండ్ సబ్జెక్ట్ ఐ ఉంది, ఫస్ట్ సబ్జెక్ట్ ఈ ఉంది. సో అకార్డింగ్ టు ఐ బట్టి ఇప్పుడు ఎల్పి వర్బ్ రావాలి. ఐకి ఏమొస్తుంది, ఆల్వేస్ ఎం వస్తుంది కదా, ఈజ్ రాదు. సో ఐఎమ్. నెక్స్ట్ చూడండి, ఈజ్ టాలర్ దెన్ మీ. ఎప్పుడైతే సిడి అంటే కంపేరేటివ్ డిగ్రీ లోట ఆల్వేజ్ సబ్జెక్టు ప్రొనౌన్తోనే కంపేర్ చేయాలి, ఫస్ట్ దీనికి సెకండ్ దానికి. సో ఇక్కడ ఈ ఉంది, సో ఇక్కడ ఏం రావాలి, ఐ రావాలి కదా. ఓకే, నెక్స్ట్ ఐ ప్రిపేర్ కాపీ ఉంది. ఓకే, ఆల్వేజ్ కాంబినేషన్ ఏమొస్తుంది అంటే దీనికి ప్రిపేర్కి ఆల్వేజ్ టు రావాలి. ఐ ప్రిపేర్ కాపీ టు టీ అని రావాలి. ఓకేనా. ఓకే, డన్.